ప్రభుత్వ ఐటీఐలకు మహర్దశ రానుంది. ఇక నుంచి ఐటీఐలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా యువతకు నైపుణ్యాలు అందించనున్నాయి. సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోనే 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది టాటా గ్రూప్ కంపెనీ. సంబంధిత ఎంఓయూ పత్రాలపై సంతకాలు ఇరుపక్షాల అధికారులు చేశారు. ఇక రాష్ట్రంలోనే ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడానికి టాటా టెక్నాలజీస్ ను లిమిటెడ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందులో భాగంగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులను ఐటీఐ విద్యార్థులకు అందించనుంది టాటా కంపెనీ. అదేవిధంగా నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రభుత్వ ఐటీఐలకు మహర్దశ రానుంది. ఇక నుంచి ఐటీఐలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా యువతకు నైపుణ్యాలు అందించనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, కొత్త ఐటీఐలను ప్రవేశపెట్టబోతుంది. మరి ఐటీఐలు ఎలాంటి స్కిల్స్ అందించబోతున్నాయి విద్యార్థులకు? సుమ, రేవంత్ రెడ్డి సర్కారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఐటీ విద్యార్థులకు అప్గ్రేడ్ చేసే విధంగా అయితే నూతనమైన పందాలో ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలకు ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు గాను టాటా గ్రూప్ తో ఒప్పందం కుదరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో జరిగినటువంటి ఈ ఒప్పంద పత్రాల్లో టాటా కన్సల్టెన్సీ సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించిన ప్రతినిధులతో భేటీకి అయిన తర్వాత ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ప్రధానంగా దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీఐ సంబంధించినటువంటి విద్యా సంస్థలు అంటే శిక్షణ నైపుణ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. టెక్నాలజీ రోజు రోజుకు అప్గ్రేడ్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఐటీఐలు ఇక నుండి నూతనమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని అప్గ్రేడ్ చేసుకుంటూ వారి యొక్క స్కిల్ ను మరింత మెరుగుపరుచుకునేందుకు గాను ఈ యొక్క శిక్షణ తరగతులు అంటే ఈ యొక్క కొత్త కోర్సులు కూడా ఉపయోగపడతాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం దేశంలో పేరెన్నిక కన్నా టాటా కన్సల్టెన్సీ సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన వాళ్ళు ముందుకు రావడం అన్నది చాలా శుభ పరిణామాన్ని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తం ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ లో 9 లాంగ్ టర్మ్ కోర్సులు, అదేవిధంగా 23 షార్ట్ టర్మ్ కోర్సుతో పాటు నైపుణ్యానికి మధ్య అంటే ఇప్పుడు పాత సాంప్రదాయమైనటువంటి టెక్నాలజీకి భిన్నంగా కొత్త సాంప్రదాయానికి మధ్య ఒక బ్రిడ్జి కోర్సెస్ దాకా ఈ ఒక కొత్త టెక్నాలజీతో ఈ అప్గ్రేడ్ ఉండే శిక్షణకు సంబంధించినటువంటి కోర్సులు రాబోతున్నాయి. వచ్చే అంటే ఈ విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్టు అమలవుతుందని కూడా టాటా టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. సాదిక్, ఈ కోర్సులు విద్యార్థులకు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి? మరి తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రాజెక్టు అమలుకు తన్నాలు చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఐటీఐ సంబంధించినటువంటి విద్యార్థులు కనుక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా ఇతర దేశాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ సంబంధించినటువంటి పరిశ్రమల శాఖలో అదేవిధంగా పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేందుకు ఉపయోగపడతాయి కనుక ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా అయితే కొత్త కోర్సులు వచ్చే అవకాశం ఉంది. అందులో 9 లాంగ్ టర్మ్ కోర్సులు ఉండగా 23 షార్ట్ టర్మ్ కోర్సులు ఉన్నాయని కూడా టాటా టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించినటువంటి ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.